తిరుపతిలో జరిగినటువంటి విజ్ఞాన భారతి సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతితో గారితో కలిసి పాల్గొనడము, ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఉపన్యాస శైలి శాస్త్రీయ భావాలకు విరుద్ధంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో శాస్త్రీయ ఆలోచనలకు గత అనేక సంవత్సరాలుగా, అనేక దశాబ్దాలుగా ఇది పెట్టింది పేరు. ఇక్కడ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జరిగిన సంఘ సంస్కరణోద్యమాలు ప్రతిష్టాత్మకమైనవి. భారతదేశ వ్యాప్తంగా ప్రభావితం కలిగించినటువంటి అనేక సంఘ సంస్కరణ ఉద్యమాలకు పుట్టినిల్లు ఉమ్మడి తెలుగు రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ అశాస్త్రీయ భావాలనే తన సిద్ధాంతంగా భావించేటువంటి ఆర్ఎస్ఎస్తో కలిసి ఆ ఉపన్యాసం సందర్భంగా మన భారత సంస్కృతిని, భారతదేశంలో అనేక మంది విజ్ఞానవేత్తలు ఏదైతే తమ పరిశోధనల ద్వారా ఆనాడుండే పరిమితమైనటువంటి వనరులను ఉపయోగించుకొని విజ్ఞానాన్ని వెదజల్లి సమాజ అభివృద్ధికి తోడ్పడినారో వాటిని పురాణ పురుషులుగా వక్రీకరించి మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే పురాణాలకు విజ్ఞానానికి రెండిటికి పొంతన కుదరదు. పురాణం వ్యక్తిగత విశ్వాసం, విజ్ఞానం సామూహికమైనటువంటి కృషి వల్ల ఏర్పడినటువంటి జ్ఞానం. అట్లాంటి జ్ఞానాన్ని పురాణాలతో మిళితం చేసి మాట్లాడడం, అదేవిధంగా విదేశీ సంస్కృతి కాదు మనకు స్వదేశీ సంస్కృతి కావాలి అనేటువంటి దాంట్లో స్వదేశంలో ఉండే విజ్ఞానాన్ని కాకుండా పురాణాల గురించి మాట్లాడి కల్పితమైన గాథల ఆధారంగా ఉండేటువంటి జ్ఞానమే నిజమైన జ్ఞానంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ ఏదైతే ప్రచారం చేస్తుందో దానికి మద్దతు ఇచ్చేటట్టుగా, దాన్ని బలపరిచేటట్టుగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యానాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు రాజ్యాంగం మనకు ప్రసాదించింది జ్ఞానవంతమైన సైంటిఫిక్ టెంపర్. ఈరోజు సమాజంలో అభివృద్ధి దాని ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది అనేది మన రాజ్యాంగం చెప్పింది. కానీ దానికి విరుద్ధంగా నిన్న జరిగినటువంటి సభలో ఆయన మాట్లాడిన తీరు ఉంది. ముఖ్యంగా